హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం కుకు విత్ జాతి రత్నాలు డబుల్ ధమాకా డబుల్ ఎంటర్టైన్మెంట్తో మన వాళ్ళైతే చాలా అంటే చాలా సిద్ధంగా ఉన్నారండి. ఎందుకు ఇలా డబుల్ అంటున్నానని అనుకుంటున్నారా? ఇప్పటికే డబుల్ ఎలిమినేషన్ జరిగి లాస్ట్ వీక్ కాస్త సాడ్గా ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు నలుగురు కొత్త సెలబ్రిటీస్తో ఇక ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్తో మన వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇక ఆ నలుగురు ఎవరో కాదు, కృతిక, శ్రవణ్. వీళ్ళిద్దరూ అందరికీ తెలిసిన వాళ్లే. మగువా ఓ మగువా సీరియల్ ద్వారా వీళ్ళిద్దరూ కూడా చాలా మంచి హిట్ సీరియల్ని మనందరికీ అందించిన వాళ్లే. సో వీళ్ళిద్దరూ అయితే వస్తున్నారు. అలాగే సుమిత్, ఇతను కూడా చాలా సీరియల్స్లో చాలా జోవియల్గా చాలా మంచి మంచి రోల్స్ చేస్తూ కనిపిస్తూ ఉంటారు. ఇక పునర్నవి, ఈ పునర్నవి అయితే బిగ్ బాస్ తర్వాత మనందరికీ చాలా బాగా తెలిసిన అమ్మాయే కాబట్టి ఈ నలుగురు అయితే రాబోతున్నారు. ఇక వీళ్ళు ఎలా వంట చేస్తారా, ఎలా ఎంటర్టైన్మెంట్ ఇస్తారా అనేది మాత్రం చూడాల్సి ఉంది. బట్ కృతికాని చూడగానే మన హరి అయితే ఫ్లాట్ అయిపోతాడు. ఇక హరి అయితే పాపం పల్లవిని, ఏం పల్లవి నువ్వు చాలా పోజ్ కొడుతున్నావు కదా, అందుకే చూడు నా కోసం దేవుడు మంచి అందమైన అమ్మాయిని ఇచ్చేశాడని ఇక కృతికాని ఫ్లర్ట్ చేయడం మొదలు పెట్టేశాడు. ఇలా నలుగురితో ఈసారి మాత్రం కుకు విత్ జాతి రత్నాలు చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ అలాగే కుకింగ్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది. ఇక మామూలుగా ఉన్నవాళ్ళు అంటే రెగ్యులర్గా ఉన్న వాళ్ళంతా చాలా షఫులింగ్ అయితే జరగబోతుందండి. ఇక సాటర్డే సింగమ్స్లో అయితే ఈసారి సో తనూజ, అలాగే ఆషిక, అలాగే డేమాన్ పవన్, రాకింగ్ రాకేష్, అలాగే నెక్స్ట్ వచ్చేసి పునర్నవి, వీళ్ళ 5గురు సాటర్డే సింగమ్స్ టీమ్స్లో అయితే ఉండబోతున్నారు. సో చూసారు కదా విచిత్రం, మన సీజన్ 9 అంటే బిగ్ బాస్ సీజన్ 9 నుండి ఇక తనూజ, డేమాన్ ఇద్దరు కూడా ఒకే అంటే సాటర్డే సింగం టీంలో అయితే పడడం జరుగుతుంది. అంటే మనం సాటర్డే ఇద్దరిని కూడా ఒకేసారి చూడొచ్చు ఒకే స్టేజ్ మీద. మరి ఇద్దరు కూడా ఎలాగ కుకింగ్ చేస్తారా అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ డేమాన్ బాగా చేశాడు, తనుజ కూడా బాగా చేస్తుంది. మరి ఇద్దరు ఒకే చోట ఉంటే ఇక ఆ ఎంటర్టైన్మెంట్, ఆ యొక్క ఎంతూసియాజం వేరుగా ఉంటుంది కదా. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇక మన జాతి రత్నాలుగా సాటర్డే వచ్చేసి మణికంఠ, రీతు, సుహాసిని, అలాగే అవినాష్. ఈసారి మరి మన దీపిక ఈ వీక్ అయితే వస్తుంది, నెక్స్ట్ వీక్ నుంచి రాదేమో. తన ప్లేస్లో నూకరాజు అయితే రావడం జరుగుతుంది. బట్ ఇద్దరు ఉంటారనేది చూడాల్సి ఉంది. బట్ నూకరాజు కూడా న్యూ ఎంట్రీగా జాతిరత్నంగా అయితే రాబోతున్నాడంట. ఎస్, ఎందుకంటే నూకరాజు కూడా బిగ్ బాస్కి వెళ్ళాలంటే కనిపిస్తూ ఉండాలి కదా, అందుకే మన స్టార్ మా వాళ్ళు ఇలా ప్లాన్ చేశారేమోనని నేనైతే అనుకుంటున్నాను. ఇక రీతు, డేమాన్ ఎక్కడ ఉంటే రీతు అక్కడ ఉంటేనే కదా ఇక బిగ్ బాస్ సీజన్ 9 నుండి తనూజ, డేమాన్, రీతు ముగ్గురు ఒకే ఫ్రేమ్లో కనబడబోతున్నారు సాటర్డే. ఇక సండే వచ్చేసరికి కృతిక, శ్రవణ్, నిఖిల్, సుమిత్, అలాగే పల్లవి గౌడ, వీళ్ళ 5 కుక్స్గా అయితే ఉండబోతున్నారు. ఇక ఈసారి సాటర్డే నుంచి మన రోహిణి అయితే సండే సిజ్లర్స్కి వెళ్ళిపోయింది జాతిరత్నంగా. ఇక్కడ ఇమ్మాన్యుయల్, హరి, అలాగే రోహిణి, అలాగే గోమతి, హేమంత్, వీళ్ళ 5 జాతిరత్నాలుగా సండే సిజ్లర్స్గా అయితే ఉండబోతున్నారు. ఇక ఇమ్మాన్యుయల్, హరినే చూడలేకపోతున్నాం, ఎంటర్టైన్మెంట్ ఫుల్గా ఉంటుంది. ఇక రోహిణి కూడా చేరితే అబ్బా వేరే లెవెల్లో ఉంటుంది కదా. వీళ్ళందరూ కలిస్తే నిజంగానే కుకింగ్కి ఎంత క్రేజ్ అయితే ఉందో అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా వీళ్ళు అదే రేంజ్లో అయితే ఇస్తున్నారండి. అలాగే సేవ్ ద టైగర్స్ అనే ఈ యొక్క వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం వాళ్ళ టీం మెంబర్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక రాకేష్ వాళ్ళ వైఫే సుజాత ఉంది కాబట్టి ఇక వీళ్ళైతే ఫుల్ హంగామా చేయబోతున్నారు. వచ్చిన వాళ్ళందరినీ రోస్ట్ చేసేస్తుంది మన దీపిక అయితే. ఎందుకంటే వీళ్ళందరూ టైగర్స్ని చూసి భయపడతారేమో, వీళ్ళంతా నన్ను చూసి భయపడతారు అని చెప్పి డైలాగులతో అందరినీ నవ్విచ్చేస్తూ ఉంటుంది. ఇలా చాలా హంగామాగా ఉండబోతుంది ఈసారి కుకు విత్ జాతిరత్నాలు. అలాగే వీళ్ళందరికీ చాలా ఫనీ అంటే ఒక ఐటమ్స్ అయితే ఇచ్చి ఒక పౌడర్ని ఒక పేపర్తో తీసుకొని ఇక దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. అలాంటి మంచి గేమ్స్ అయితే పెట్టబోతున్నారు. మరి అది అడ్వాంటేజ్ టాస్కా లేకపోతే వీళ్ళని డివైడ్ చేసేదానికి టాస్క్ అనేది తెలియాల్సి ఉంది. బట్ వాట్ ఎవర్, హంగామా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాగే ఆల్రెడీ 2 ఎలిమినేషన్స్ కూడా జరిగిపోయాయంటండి. ఇక కొత్తగా వచ్చినటువంటి శ్రవణ్ అలాగే సుమిత్ ఇద్దరు కూడా ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయారంట అబ్బాయిలు. ఇక సుమిత్ వచ్చి నిఖిల్తో ఫేస్ ఆఫ్లో ఓడిపోయి వెళ్ళిపోయాడు. అలాగే శ్రవణ్ వచ్చి డేమాన్తో ఓడిపోయి వెళ్ళిపోయాడు. డేమాన్ సూపర్గా చేశాడు. మరి ఫేస్ ఆఫ్కి ఎందుకు వెళ్ళాడో చూడాల్సి ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.